ఎవ్రీవన్ వెల్కమ్ టు అనదర్ మినీ వ్లాగ్. ఈరోజు మా ఫ్యామిలీ అందరం కలిసి జగ్పూర్ వెళ్తున్నాము. జగ్పూర్లో ఒక చాలా ఫేమస్ అయిన టెంపుల్ మాన్సామాది. ఎక్కడెక్కడి నుంచో జనాలు వస్తారు అమ్మవారి దర్శనం చేసుకోవడానికి. అలానే మేము కూడా అమ్మవారి దర్శనం చేసుకోవాలని చెప్పి చాలా రోజుల నుంచి అనుకుంటున్నాము, కానీ అది కుదరలేదు మా అక్క వల్ల. ఎందుకంటే మాకు ఇక్కడ ఉండదు కాబట్టి. సో ఇంక ఇప్పుడు మాకు ఇక్కడే ఉంది కాబట్టి ఎలా అయినా ఈసారి అమ్మవారి దర్శనం చేసేసుకోవాలని చెప్పి అప్పటికప్పుడు అనుకొని బయలుదేరి మా ఫ్యామిలీ అందరం కూడా జగ్పూర్ వచ్చేసాం. మనం జగ్పూర్ స్టేషన్లో దిగి బయటకు వస్తేనే అక్కడ మనకి బోల్డ్ అన్ని టోటోలు ఉంటాయి. వాళ్ళకి మనం ఒక 20 రూపీస్ ఇస్తే వాళ్ళే మనల్ని తీసుకొచ్చి టెంపుల్ దగ్గర దించేస్తారు. ఇంక ఇదేనమాట టెంపుల్. ఇప్పుడిప్పుడే మెల్లిమెల్లిగా టెంపుల్ అంతా కూడా డెవలప్ చేస్తూ వస్తున్నారు. నేను ఏదో ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళాను, అంటే మన గుళ్ళలాగా లోన గోపురం అది ఉండి అమ్మవారు ఉంటారేమో అని అనుకున్నాను. కానీ అక్కడ టెంపుల్ లోనికి వెళ్ళి చూస్తే అమ్మవారు ఇలా ఉన్నారు. నేను కూడా ఇక్కడికి రావడం ఇదే ఫస్ట్ టైం. ఇక్కడ వాళ్ళు ఎలా అయితే గుడిని డెవలప్ చేస్తున్నారో అలానే అమ్మవారి కోసం గోపురం కట్టాలని చెప్పి చాలా సార్లు ట్రై చేశారంట, కానీ అమ్మవారు ఒప్పుకోలేదు. అంటే కట్టిన ప్రతిసారి కూడా అది పడిపోతూ వస్తుంది. అందుకే ఇంక వీళ్ళు ఇలానే ఉంచేశారు. అండ్ ఇంకోటి ఏంటి అంటే, చాలా మంది అమ్మవారి బొమ్మను తీసుకొచ్చి ఇంట్లో పూజ చేసుకుంటారు కదా. సో అలా మనం ఇంట్లో తీసుకొచ్చి పూజ చేసుకుంటున్న అమ్మవారి బొమ్మను తీసుకొని వెళ్ళి మనం నీటిలో అనకూడదంట. అందుకే ఇక్కడ మీకు గుడి చుట్టూ బోల్డ్ అని అమ్మవారి బొమ్మలు కనిపిస్తాయి. అంటే వాళ్ళందరూ కూడా తీసుకొచ్చి ఈ గుడిలో వదిలేస్తారు. ఇంకా లాన్ గుడిలో అమ్మవారి దర్శనం అయిపోయిన తర్వాత బయట కొత్తగా ఒక కోనేరు కట్టారు. ఇప్పుడు అక్కడికైతే వచ్చేసాము. అండ్ అక్కడ బోట్ కూడా ఉండే. సో ఇంకా బోట్ ఎక్కి బోటింగ్ కూడా చేసేస్తున్నాము. ఒక పక్క ఎండలు మండిపోతున్నాయి, అయినా కూడా చేస్తున్నాము. ఎందుకంటే నాతో పాటు ఇంకొక ఇద్దరు ఉన్నారు, చూస్తున్నారు కదా. వాళ్ళు నాకు చాలా రేర్గా దొరుకుతారు, సంవత్సరానికి 3 సార్లే దొరుకుతారు. అందుకే ఇంక వాళ్ళ దగ్గర ఉన్నప్పుడే వాళ్ళతో మంచిగా తిరిగి ఎంజాయ్ చేస్తూ ఉంటాను.